కాన్స్టిట్యున్సీ నుంచి 3 రెపోజిటరీ మోడల్లో ప్రాబబిలిటీ ప్రపోజిషన్ సర్వే మోడల్లో మేము 3 నియోజకవర్గాలు ఎంపిక చేసుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 పోలింగ్ స్టేషన్స్ను సేమ్ అదే ప్రాతిపదికన ఎంపిక చేసి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ నుంచి 20 నుంచి 25 ఓటర్ శాంపిల్ తీసుకొని ఆ క్రాస్ శాంపిల్లో కూడా మళ్ళీ అన్ని రిప్రజెంటేషన్స్ ఉండేటట్టుగా కాస్ట్ పరంగా కానీ రీజన్ పరంగా కానీ రిలీజన్ పరంగా కానీ జెండర్ పరంగా కానీ వయసుల పరంగా కానీ వాళ్ళ సోషల్ స్టేటస్ అండ్ ఎకనమిక్ కండిషన్స్ పరంగా కానీ దామాషా పద్ధతి అంటారు జనాభా ప్రాతిపదికన ఆ రిప్రజెంటేషన్ ఉండేటట్టుగా 6,900 శాంపిల్ తోటి నిర్వహించిన సర్వేలో ఇప్పుడు నేను చెప్పినట్టు తెలుగుదేశం సొంతంగా 95 నుంచి 110 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే దే కంటెస్టెడ్ 144 అవుట్ ఆఫ్ 175. పొత్తుల్లో కూటమిలో భాగస్వామ్య పక్షాలకి కొన్ని స్థానాలు ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసింది. 95 నుంచి 110 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అట్లాగే 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పవన్ కళ్యాణ్ దీంట్లో కీలకమైన పాత్ర పోషించినాడు. కూటమి ఏర్పడడంలో కూడా ఆయన 2019 ఎన్నికలు అయిన తర్వాత నుంచి ప్రభుత్వ వ్యతిరేక పాలకపక్ష వ్యతిరేక ఓట్లలో చీలిక రానియకుండా మేము ప్రయత్నం చేస్తాం అని పొత్తుల్లో కూడా కొంత రాజీకి వెళ్ళి ఒక మనం ఆధునిక క్రికెట్ టర్మినాలజీలో చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోల్ ప్లే చేసి ఈ సానుకూల పవనాలు తీసుకురావడానికి కారణం అయి ఉంటాడు. దట్ వీ మే ప్రిజ్యూమ్ లైక్ దట్. బట్ వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేసి 14 నుంచి 20 స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. అట్లాగే 10 స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ, దాన్ని భారతీయ జనతా పార్టీ ఉండడం తెలుగుదేశం జనసేన అవడం వల్ల ఎన్డీఏ కూటమిగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. వాళ్ళు 10 స్థానాలలో 2 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. అట్లాగే పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను 13 నుంచి 15 చోట్ల తెలుగుదేశం పార్టీ, 2 చోట్ల పోటీ చేసిన జనసేన 2 చోట్ల కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ 2 నుంచి 4 వాళ్ళు ఒక 6 స్థానాల్లో పోటీ చేశారు, గెలిచే ఆస్కారం. ఓట్ షేరింగ్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసి చూస్తే 2019లో 151 స్థానాలు పొందిన వైఎస్ఆర్సీపీ, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 49 పైన అంటే సుమారు 50% ఓట్లతోటి 10% ఓట్ డిఫరెన్స్ తోటి ఉండేది. దానివల్ల వాళ్ళకు గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 2019లో వస్తే, ఇప్పుడు ఓట్ షేర్ విషయానికి వస్తే 42 నుంచి 45% వరకు వైఎస్ఆర్సీపీకి ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లాగే కూటమి ముగ్గురిది కలిపి చూసినప్పుడు, ఎందుకంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు జనసేన పోటీ చేయలేదు కానీ బయట నుంచి మద్దతు ప్రకటించారు. అప్పుడు వాళ్ళ ఓట్ శాతం లెక్కించడానికి లేదు. కానీ 102 స్థానాలు 175లో తెలుగుదేశం, 4 స్థానాల్లో బీజేపీ, 106 స్థానాలు గెలిచింది. అప్పుడు 67 స్థానాలకు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. ఇప్పుడు కూడా దాని రిజాంబ్లింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆ కూటమి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినాడు, అరౌండ్ 7%. ఆ ఓటుని కలిపినప్పుడు ఈ ముగ్గురి ఓటు శాతం ఇప్పుడు లెక్కేస్తే 50 నుంచి 55%, 54% ఓటింగ్ ఆస్కారం కనిపిస్తుంది వాళ్ళకి, ఓట్ షేర్ పర్సెంటేజ్. ఇంకా మిగతా పారామీటర్స్ కూడా మేము జరిపిన సర్వే మెథడాలజీ ఎట్లా ఉండిందంటే, ఒక పర్టికులర్ క్వశ్చనేర్ తోటి ఈ శాంపిల్ని మేము ప్రశ్నించడం జరిగింది. అట్లాగే వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఓరల్గా క్వశ్చనేర్ ఇస్తూ. సీక్రెట్ బ్యాలెట్ కూడా ఓటింగ్ చేసినాం. బ్యాలెట్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఏ నియోజకవర్గాల్లో ఆ సీక్రెట్ బ్యాలెట్ కూడా నిర్వహించినాం. ఇంటర్వ్యూ, క్వశ్చనేర్ అండ్ బ్యాలెట్, ఈ 3 పద్ధతులను పాటించి మేము ఈ పోస్ట్ పోల్ సర్వే చేసినాము. అది పరిస్థితి. మిగతా పారామీటర్స్లో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు భావిస్తున్నారు, ఏపీ అభివృద్ధికి ఎవరు చేయగలుగుతారు అనుకుంటున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఓటు
శాతం ఓటు షేర్ అంటాం కదా, ఓటు వాటా, దానికి అనుగుణంగానే అనులోమ పద్ధతిలోనే ఆ శాతాలు కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ యాజ్ పర్ యాజ్ ఏపీ ఈజ్ కన్సర్న్. దెన్ తెలంగాణలో లోక్సభ నేను చెప్పాను 13-15 వరకు పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశంకి, 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల కూడా గెలిచే అవకాశం జనసేనకి, 2 నుంచి 4 6 స్థానాలు పోటీ చేసిన బీజేపీ 2 నుంచి 4 చోట్ల వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ అబౌట్ ఏపీ. దెన్ నౌ కమ్స్ టు తెలంగాణలో ప్రధానంగా 4-5 పార్టీలు పోటీలో ఉన్నాయి. కానీ ప్రధానమైన రేస్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంది. ఇంతకుముందు 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి మొన్నే మధ్య జరిగిన 20-23 అసెంబ్లీ ఎన్నికల వరకు 9.5-10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ వెనుకబడింది. ప్రొజెక్షన్స్లో కూడా అవుట్ ఆఫ్ 17 పార్లమెంట్ సీట్స్ 6-8 భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటే 7-9 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ 3,100 శాంపిల్ మాది. మేము సేమ్ మెథడాలజీ అప్రోచ్ అయ్యి మేము ఇక్కడ సర్వే నిర్వహించినప్పుడు 6-8 భారతీయ జనతా పార్టీ, 7-9 కాంగ్రెస్ పార్టీ, అట్లాగే 0-1 వరకు ఒక స్థానం వస్తే బీఆర్ఎస్కి రావచ్చు. ఎంఐఎంకి ఒక స్థానం, హైదరాబాద్ స్థానం మేము 2019లో కూడా చేసినాము. కంపారిటివ్గా వాళ్ళకేమన్నా లీడ్ తగ్గొచ్చు, మార్జిన్ తగ్గొచ్చు, కానీ హైదరాబాద్ స్థానం ఎంఐఎంకి అనుకూలంగా సంకేతాలు ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. మీరు ఏదైనా స్పెసిఫిక్గా అడిగితే తెలంగాణ శాంపిల్ సైజ్ 3,100. నేషనల్ పర్స్పెక్టివ్గా మేము చేయలేం. గత 14 సంవత్సరాలుగా మేము రకరకాల స్టేట్లలో చేస్తున్నప్పటికీ ఈసారి మేము తెలుగు రాష్ట్రాలకే కన్ఫైన్ అయినాము, దేశవ్యాప్తంగా చేయలేదు. కానీ వన్ ఫ్యాక్టర్ ఐ కెన్ షో దట్ ఇది ఆంధ్రప్రదేశ్లో మా క్వశ్చనియర్లో ఒక పర్టికులర్ క్వశ్చన్, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారని బాగుంటుందని మీరు అనుకుంటున్నారన్న ఒక స్పెసిఫిక్ క్వశ్చన్కి 48% మోదీకి అనుకూలంగా వస్తే 38% రాహుల్ గాంధీకి అనుకూలం, 10% క్లియర్ వేరియేషన్ బిట్వీన్ మోదీ అండ్ రాహుల్ ఉంది. ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అన్న క్వశ్చన్ కూడా ఉంది మా ఏపీ సర్వేలో. దాంట్లో 40% మంది చంద్రబాబును ప్రిఫర్ చేస్తే, 38% మంది జగన్మోహన్ రెడ్డిని ప్రిఫర్ చేస్తే, 12% మంది పవన్ కళ్యాణ్ని ప్రిఫర్ చేసినారు ఆ పర్టికులర్ క్వశ్చన్లో. ఫ్యాక్టర్లు వాళ్ళు ఎక్కువ చెప్పలేదు, కానీ ఇదివరకు వచ్చినట్టే, 2013 అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినట్టే బోత్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంటు ఇప్పుడు కొత్తగా వచ్చింది కనుక 6 నెలలు స్టేట్ గవర్నమెంట్ అనకుండా వాళ్ళ ఫీలింగ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఎక్స్ప్రెస్ చేసినారు. నిరుద్యోగము, అధిక ధరలు, ఇట్లాంటి సమస్యల పట్ల ఎక్కువ రియాక్ట్ అయినారు. మిగతా ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నాయి. కాకపోతే కొన్ని మాకొచ్చిన శాంపిల్లో మేము ఒక అంచనాకు వచ్చి, మేము ఇది ఒకటే కాక గత 3.5 మాసాలుగా మా సర్వేయర్స్ ఫీల్డ్లో తిరిగి పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ కూడా అయినారు. వీటిని రెండింటిని సమన్వయపరిచి చూసినప్పుడు కొన్ని స్ట్రీట్స్ లైక్ ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, నాగకర్నూల్, ఇట్లా వరంగల్ తర్వాత వచ్చింది. ఇట్లా ఒక 4-5 సీట్లు కాంగ్రెస్కి సాలిడ్గా, అట్లాగే కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి ఇట్లాంటివి భారతీయ జనతా పార్టీకి సాలిడ్గా కనిపిస్తుంటే, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్ అండ్ భువనగిరి ఇట్లాంటి చోట టఫ్ కంటెస్ట్ ఉంది. ఈ టఫ్ కంటెస్ట్ ఉన్న 4 కాన్స్టిట్యున్సీస్లో కొన్ని చోట్ల ట్రయాంగిల్ కాంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్న స్థానాలు మెదక్ 1, భువనగిరి 1, జహీరాబాద్ 1 అట్లా ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. ఏపీలో అర్బన్ అండ్ గ్రామీణ ప్రాంతం విలేజ్లో మేము ఒక
ఒక సైంటిఫిక్ రీజనింగ్ వల్ల అర్బన్ రూరల్ అన్న వేరియేషన్ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే పర్టికులర్లీ ఆంధ్ర సొసైటీలో చాలా టౌన్స్ డెవలప్ అయినాయి లాస్ట్ 10-20 ఇయర్స్లో. ఒక్కొక్క నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంతో పాటు 1-2 టౌన్స్ ఉన్నాయి. మైగ్రేషన్స్ బాగా జరిగినాయి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు పట్టణాల్లో వచ్చి నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల వాళ్ళు ఉద్యోగ రీత్యానో చదువుల కోసమో ఆరోగ్య రీత్యానో అర్బన్ ప్రాంతాలకు వచ్చినా వాళ్ళ ఓటు గ్రామీణ ప్రాంతాలను ఉంచుకొని అక్కడికి వెళ్ళి ఓటేస్తున్నారు. కనుక క్లియర్ డివిజన్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ అని చెయ్యలేము అనే ఉద్దేశంతో మేము ఆ ప్యాటర్న్ తీసుకోలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మిగతా ఫ్యాక్టర్స్ ఏవి వైసీపీకి అనుకూలించలేదా? మేము వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి మా క్వశ్చనేర్లో. అయితే వాటిలో కూడా ఈ ప్యాటర్న్లోనే రెస్పాన్స్ వచ్చింది తప్ప అంత భిన్నంగా రాలేదు వెల్ఫేర్ స్కీమ్. మా ఓవరాల్ ఇంటరాక్షన్స్ విత్ పీపుల్ వెళ్ళినప్పుడు వెల్ఫేర్ స్కీమ్ ఏ ప్రభుత్వాలు ఉన్నాయి ఇవ్వాల్సిందే అట్లాంటి మాటలు కొన్ని చోట్ల ఉంటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కనుక మమ్మల్ని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చూసుకున్నంత గొప్పగా ఇంకా గతంలో ఏ ముఖ్యమంత్రి చూసుకోలేడు కనుక మేము వైసీపీకే ఓటేస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా డిఫరెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ స్పెక్ట్రమ్. క్యాపిటల్ ఇష్యూ రాజధానులు అమరావతి వైజాగ్ దాని మీద కూడా మిశ్రమ స్పందన వచ్చింది పబ్లిక్ నుంచి. ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క తరహాలో వచ్చింది. సో ఇది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూపు ఉంది. ఎందుకంటే ఎట్లాంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియర్లీ 80-90% ఆఫ్ అష్యూరెన్సెస్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసిన రోల్ మోడల్ చూపించుకుంటున్నాను అని ఆయన చెప్తున్నారు. ఒకవేళ అదే ఆ వెల్ఫేర్ స్కీమ్సే కనుక పబ్లిక్ ఆదరణ ఉంటే ఆయన థంపింగ్ మెజారిటీ తోటి గెలవాల్సిన స్టేట్ అని చూస్తున్నారు. ఆ మోడలే ఖరారవుతుందా అని. లేదు కేవలం వెల్ఫేర్ అని ఇంకా చాలా దైనందిన జీవితంలోని అఫైట్స్ని నెగ్లెక్ట్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, రోడ్లు రిపేర్ చేయకపోతే ఎట్లా అని ప్రతిపక్షం ప్రచారం చేసింది. నేను చెప్తున్నాను కదా, మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా ఒక్కచోట ఉంచితే వైఎస్ఆర్సీపీని తేలిగ్గా ఓడగొట్టవచ్చు అన్న ఒక్క పొలిటికల్ ఫార్ములాని పవన్ కళ్యాణ్ ఇందాక నేను చెప్పినట్టే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోల్ చేసినట్టుగా ఆయన తెలుగుదేశం వద్దకు వెళ్ళడము, బీజేపీ వద్దకు వెళ్ళడము, వాళ్ళను అక్కడికి తీసుకురావడము, ఈవెన్ వైఎస్ఆర్సీపీ యాంటిసిపేట్ చేసినట్టుగా ఆ సీట్ షేరింగ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయనుకంటే ఆ డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా కొంత చేయడం కూడా వాళ్ళకి అనుకూలించిందేమో అనేది ఒక పర్సెప్షన్ పబ్లిక్ స్పెక్ట్రంలో ఉంది. అందుకని ఆ మోడల్ సక్సెస్ అవుతుందా లేకుంటే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అల్టిమేట్లీ లీడ్స్ టు డెవలప్మెంట్ అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మీరు చెప్తున్న సంక్షేమ పథకాల్లో మేము ఎంత డబ్బు వెచ్చిస్తున్నామో దిస్ ఈజ్ అల్టిమేట్లీ విల్ గో ఫర్ ద హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ దేర్ లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు పెరగడానికి కారణమైతే ఇంతకంటే అభివృద్ధి ఏముంటుంది అని వాళ్ళు ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది, ఇవన్నిటి కారణాల రీత్యా చాలామంది దృష్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద ఉంది. బట్ వాట్ వీ డిడ్ సర్వే ఇన్ డిఫరెంట్ మెథడాలజీ, అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకొని మేము నిర్వహించిన సర్వేలో ఈ నంబర్స్ వచ్చినాయి. దిస్ ఇస్ టీడీపీ కూటమికి ఇచ్చారు కదా మేజర్, ఇది పాజిటివ్ ఓటింగ్ అంటారా నెగిటివ్ ఓటింగ్? అది ఆ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేవాళ్ళు డిఫైన్ చేసే వాళ్ళని బట్టి, ఏది పాజిటివ్ అని డిఫైన్ చేసే వాళ్ళని బట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. మేము విచ్ ఈజ్ పాజిటివ్ విచ్ ఈజ్ నెగటివ్ అని మేము చెప్పలేము. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకించి టీడీపీ వైపు మళ్ళీ వాళ్ళు ఉన్నారా లేకపోతే అభివృద్ధి కాదు, నేనేమంటున్నా అంటే వన్స్ రిజల్ట్స్ పబ్లికేషన్ అయిపోయినాక, రియల్ కౌంటింగ్ అయి పబ్లికేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫలితాలను రియల్ ఫలితాలను తీసుకొని వి విల్ అగైన్ గోయింగ్ టు ద పబ్లిక్ స్పెక్ట్రమ్, పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తాం. దేన్ని మీరు ప్రాధాన్యత ఇచ్చారు ఓటేసేటప్పుడు అంటే అప్పుడు రీజనింగ్ వస్తుంది. మీరు అన్నప్పుడు నెగటివ్ పర్స్పెక్టివ్ తోటి తెలుగుదేశంను కౌగిలించుకున్నారా, లేదు పాజిటివ్ పర్స్పెక్టివ్ తోటి తెలుగుదేశం వైపు వెళ్ళారా, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారా అనేది ఫలితాలను ఆధారం చేసుకొని మేము ఒక టిపికల్ క్వశ్చనర్ జనరేట్ చేస్తే వచ్చే అభిప్రాయాన్ని బట్టి వీ కెన్ బ్రాండ్ ఇట్ వెదర్ పాజిటివ్ ఓట్ ఆర్ నెగటివ్ ఓట్. బట్ ఎట్ దిస్ జంక్చర్ వీ కెన్ ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది కూడా నేను చెప్పాను కదా, చాలా పారామీటర్స్ తీసుకున్నాము. సోషల్ పర్స్పెక్టివ్స్ కూడా తీసుకున్నాము. సోషల్ డివిజన్ ఏదైతే ఉంటుందో కులాలు మతాల వారీగా, ఇవి గత 15 ఏళ్ళుగా అంటే 2009ని మేము
దాన్ని ఏమంటారు బెంచ్ మార్క్ పెట్టుకున్నాను. 2009లోనే ఇప్పుడున్న నియోజకవర్గాల స్వరూపం వచ్చింది డీలిమిటేషన్ తర్వాత. అందుకని 2009 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఈ స్వింగ్ ఎట్లా ఉంది, క్యాస్ట్ వైజ్ స్వింగ్, రిలీజియస్ స్వింగ్, ఎటువైపు నుంచి అట్లా కూడా చూస్తే ఈసారి ముస్లిమ్స్లలో 2019 ఓటింగ్ ప్యాటర్న్ కంటే ఇప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొంచెం భిన్నమైన వైఖరి కనిపించింది. బట్ ఎక్కడ ఎవరికి ఫేవర్ వచ్చింది అంటే ముస్లిం పాకెట్స్ కూడా నియోజకవర్గాలను ప్రభావితం చేసేటంత ముస్లిం పాపులేషన్ స్టేట్ అంతా యూనిఫామ్గా లేదు. ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో, గుంటూరులో, అక్కడక్కడ కొన్ని పాకెట్స్లలో మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ ఫలితాన్ని ప్రభావితం చేసేటటువంటి ముస్లిం పాపులేషన్ ఉంది తప్ప స్టేట్ అంతా యూనిఫామ్గా లేదు. అట్లా చేసి దిస్ ఈజ్ అవర్ సర్వే రిపోర్ట్. ఇది ఆల్రెడీ మీకు సాఫ్ట్ కాపీ ఆల్మోస్ట్ ఆల్ మీడియా హౌజెస్కి వెళ్ళిపోయింది. దీంట్లో మేము అన్ని విషయాలు, మేము ఏ అంశం మీద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ విషయంలో కానీ, ఓట్ ప్యాటర్న్ కానీ, స్వింగ్ విషయంలో కానీ, వాళ్ళు ఎవరు వస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది అనుకుంటున్నారని ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ని అబ్స్ట్రాక్ట్ కూడా మేము ఈ రిపోర్ట్లో ఇచ్చాం. దిస్ రిపోర్ట్ ఈస్ విత్ ఆల్ యూ మీడియా హౌసెస్. అది దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్.